వైసీపీలో ఇన్ఛార్జీలను మారుస్తూ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీలో కొన్ని చోట్ల చిచ్చు రాజేస్తున్నాయి. టికెట్ దక్కని నేతలు భగ్గుమంటున్నారు. ఏకంగా వైసీపీ గుడ్ బై చెబుతున్నారు. పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీని పదవిని వదులుకొని వచ్చారని, గతంలో మంత్రి పదవి ఇస్తా అన్నారంటూ ఎమోషనల్ అయ్యారు. పదవి ఇవ్వలేదని, సర్వే పేరుతో టికెట్ లేదని చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాపు రామచంద్రరెడ్డి. దరిద్రపు సర్వేలు చేశారన్న ఆయన రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి నేను, నా భార్య పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీ చేస్తామని కరాఖండిగా చెప్పేశారు ఎమ్మెల్యే కాపు. నమ్మినందుకు గొంతు కోశారన్న ఆయన ఇంతకంటే అవమానం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో అవకాశం వచ్చినా పోటీ చేస్తారని, అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాపు రామచంద్రరెడ్డి. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే 5 ఏళ్లు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండాల్సిన అవకాశం నాకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీదున్న ప్రేమతో 5 ఏళ్ల పదవీకాలాన్ని వదులుకొని జగన్ను నమ్మి వచ్చా. పలుసార్లు టికెట్ వద్దన్నా మంత్రి పదవి ఇస్తామని 2014, 2019లో చెప్పారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా వైఎస్ కుటుంబం మీదున్న అభిమానం, గౌరవంతో ఏ రోజు కూడా ఏమీ అడగలేదు. జగన్ ఏం చెబితే అది చేశాం. గడప గడపకి తిరిగాం. ఎంతో కష్టపడి పనిచేశాం. మంచి జరిగిందా ముఖ్యమంత్రి నుంచే, చెడు జరిగిందా ముఖ్యమంత్రి నుంచే. మంచి చేసే అవకాశం మాకు లేదు. చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని పిలిచి సర్వే రిపోర్ట్ బాగాలేదని, నీకు టికెట్ లేదని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నా సొంత ఊరు కళ్యాణదుర్గం. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ రాయదుర్గం నుంచి మేము పోటీ చేస్తున్నాం. కళ్యాణదుర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా గానీ, లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున తప్పకుండా నేను పోటీ చేసి గెలుస్తాను. నాపై ప్రజల్లో అంత అభిమానం ఉంది. ఈ దరిద్రపు సర్వేలు నాకొద్దు. రాయదుర్గంలో కూడా నా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి మా కుటుంబం ఎక్కడి నుంచి అవకాశం ఇస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాం. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తామని తెలిపారు. టికెట్ ఇవ్వకూడదని ముందే నిర్ణయం తీసేసుకున్నారు. మాకు చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మీకు టికెట్ ఇవ్వడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి పంపేశారు. ఎంత అడిగినా కూడా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటాను. ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. పోటీ చేయడం మాత్రం పక్కా. కళ్యాణదుర్గం, రాయదుర్గం 2 చోట్ల పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు కాపు రామచంద్రారెడ్డి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం జగన్తో మాట్లాడేందుకు వేచి చూశాం. కానీ మాకు అవకాశం ఇవ్వలేదు. ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు. నమ్మినందుకు గొంతు కోయడం ఒకటే మిగిలింది. మా జీవితాలు నాశనం అయిపోయాయి. ఇప్పటికైనా సొంత నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నాం. నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు. నేను కళ్యాణదుర్గం నుంచి తప్పకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు. ఎక్కడి నుంచైనా సరే అవకాశం వస్తే అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జగనే నా సర్వస్వం అని నమ్మాను. జగన్ని మా దేవుడితో సమానంగా చూశాను. వైఎస్ఆర్ ఫోటోను మా ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకున్నాం. అలాంటి మమ్మల్ని ఈ విధంగా గొంతు కోస్తారని ఏ రోజు ఊహించలేదని తెలిపారు. మా ఇంట్లో ఎక్కడ చూసినా జగన్, వైఎస్ఆర్ ఫోటోలే కనిపిస్తాయి. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్మినందుకు ఆయన కుమారుడు జగన్ మా గొంతు కోస్తాడని ఏనాడు ఊహించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాపు రామచంద్రారెడ్డి. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండవలసినటువంటి మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంపై ఉండే ప్రేమతోటి మా 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రావడం జరిగింది. ఆ తర్వాత పలుసార్లు టికెట్ వద్దన్నా కూడా మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి 2014లో 2019లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా కూడా కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో ఏ రోజు ఏమీ మేము అడగలేదు. ఈరోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాడు. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగమింగుకొని ఈరోజు పోతున్నాము. నా సొంత ఊరు కళ్యాణదుర్గం. ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తూ ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా
ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో ఈ దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. జగన్ రెడ్డే మా సర్వస్వం, వైఎస్ఆర్ కుటుంబమే మా సర్వస్వం అనుకొని ఏ ఒక్కరితో కూడా మాట్లాడలేదు. రామచంద్రారెడ్డి అలాంటి వీక్ పర్సన్ కాదు. ఎవరు ఎన్నిసార్లు ఏదైనా వ్యతిరేకంగా చెప్పినా కూడా గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మా దేవుడితో సమానంగా లెక్కేసుకొని వైఎస్ఆర్ ఫోటోని మా ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకున్నటువంటి మేము ఇలా గొంతుకొస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. మా ఇంటి నిండా కూడా లైట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలనే ఉన్నాయి. ఎక్కడ చూసినా మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి. అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినందుకు మమ్మల్ని గొంతు కోస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.